నూతన ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ సింగారపు యాగయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసినటువంటి కోఆర్డినేటర్ శ్రీ సింగారపు భవానీ గారికి, మరియు వైస్ ప్రిన్సిపాల్ శ్రీ శ్రీధర్ సార్ గారికి, మరియు మ్యాథమెటిక్స్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అశోక్ రెడ్డి సార్ గారికి, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అశోక్ రెడ్డి సార్ గారికి, మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు, బోధనేతర సిబ్బందికి ఈ నిషీధికాల సమయాన ధవలకాంతుల వెలుగులో దగదగలాడుతున్నటువంటి ఈ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. ఈ ఫేర్వెల్ పార్టీ గురించి చెప్పదలుచుకునే ఒక విషయం ఏంటంటే, మంచి వక్తలు వారి యొక్క అనుభవాలను రంగరించి మీకు అందించడం జరిగింది. ఎక్కువ సమయం తీసుకుంటే ఇది బోరింగ్గా కూడా మీరు ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫేర్వెల్ పార్టీ అనగానే, వీడ్కోలు సమావేశం అనగానే మీకు గుర్తొచ్చేది కల్చరల్ యాక్టివిటీస్. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా కొట్టే తెచ్చేటువంటి విషయాల్లో ముగించదలుచుకున్నాను నేను. ఈ వీడ్కోలు సమావేశం గురించి ముందుగా 10వ తరగతి విద్యార్థులు మేము చదువుకున్నటువంటి తెలుగు పాఠ్యాంశాలలో ప్రవరణ స్వాగతం అనేటువంటి పాఠం, ఇది తరతరాలుగా అంటే ఇంకా 100 సంవత్సరాలైనా కూడా ఈ పాఠ్యాంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని అదే విధంగా ముందుకెళ్తే జీవితంలో ఉన్న స్థితిలో ఉన్నతంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా ఈ పద్యం అద్భుతంగా వివరించింది. ఈ పాఠాన్ని అప్పట్లో ప్రవరణ స్వాగతం అనే పాఠాన్ని మా తెలుగు సార్ గారు, కీర్తిశేషులు శ్రీ పుల్లయ్య సార్ గారు అద్భుతంగా పాడి మా మెదల్లో ఇప్పటికీ ఇంకా ఆ పాఠ్యాంశం సంబంధించిన పద్యం ఇప్పటికి గుర్తుందంటే ఆ సార్ యొక్క చొరవ. అంటే ఈ పద్యాన్ని గురించి ఎందుకు చెప్తున్నాడు సార్ అంటే, ఒకే ఒక విషయం ఏంటంటే, ఆ పాఠ్యాంశం సంబంధించిన పద్యంలో విద్యార్థులు ఇంకా కొన్ని సంవత్సరాలైనా శతాబ్దాలు తరబడైనా సరే ఆ పాఠం సంబంధించి పద్యాన్ని గుర్తుంచుకుంటే మన జీవితంలో ఏ విధంగా ముందుకెళ్తాం అనే విషయాన్ని అద్భుతంగా వివరించిండు ఆ పద్యం. అటజని కాంచ భూమిసురుడంబరా చుంబి శిరస్సర్జరీ పటల ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ ఘటిక చరత్కరేణు కరకంపిత సారము శీతశైలమున్. ఈ పద్యాన్ని ఇంత అద్భుతంగా చెప్పడం ఒక వ్యక్తి అయితే, దీంట్లో పదాభంగం లేకుండా పదాన్ని ఎక్కడే విధంగా పాడాలనేటువంటి చెప్పేటువంటి గురువు ఉండడం, అది తెలుగు పాఠ్యాంశానికే కాకుండా తెలుగు మనం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు కూడా అది ఎంతో గొప్పనటువంటి అనుభూతినిస్తుంది. ఇక్కడ ఈ పద్యం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పిండు రఘు సార్ అంటే, ప్రవరుడు అనేటువంటి వ్యక్తి హిమాలయాలకు ఒక లేపనాన్ని పూసుకొని వెళ్తాడు. కానీ ఆ లేపనానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోయి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతాడు. అంటే మనం కూడా 10వ తరగతి అందరిలాగా చదివినాం, మనం కూడా చదివినాం అంటే అది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చదవాలి అంటే మనకు తెలుగు నుంచి మొదలు పెడితే సోషల్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్టులో అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి ఏ విధంగా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో, ఇందులో సబ్జెక్టు సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా మనకు డైలీ యాక్టివిటీస్తో సహా డే టు డే లైఫ్ సంబంధించి అప్లికేషన్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఫిజిక్స్లో ఉంటాయా సార్, మ్యాథ్స్లో ఉంటాయా సార్, సోషల్లో ఉంటాయా సార్ అంటే అది తప్పు పద్ధతి. తెలుగు నుంచి సోషల్ వరకు అన్ని సబ్జెక్టులో ఉంటాయి. కాబట్టి మీరు డే టు డే లైఫ్ సంబంధించి అప్లికేషన్ మెథడ్ని మీరు ఫాలో అయితే మీరు నెక్స్ట్ తరతరాలు నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు మీ విద్యార్థులకు కాకుండా మీ పిల్లలకు కూడా బోధించేటువంటి విద్యార్థులు అవుతారు, అదేవిధంగా తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు 10వ తరగతి తర్వాత ఫలానా విద్యార్థి కానీ ఫలానా సార్ కానీ ఈ కోర్సులో జాయిన్ కమ్మన్నాడు, ఆ కోర్సులో జాయిన్ కమ్మన్నాడు కానీ ఎప్పుడు మీరు తొందరపడి త్వరతగతిన ఎంపీస్లో కానీ బైపీస్లో కానీ జాయిన్ అవ్వడం వేస్ట్. ఇక్కడ మాకు సింగారపు యాగయ్య సార్ ఒకటే విషయం చెప్పిండు. ఇప్పటికీ ఈ విషయంలో సార్ను ఎంత మెచ్చుకోవాలంటే, ప్రతి ఒక్క సంబంధించిన స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఒక 50 మంది 60 మంది విద్యార్థులు ఉంటే, ప్రతి ఒక్క స్కూల్స్ కాలేజ్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వారి బయోడేటా మొత్తం ఇచ్చి వాళ్ళని ఉసుగొల్పుతారు. ఈ కాలేజ్ బాగుంటారా, ఈ కాలేజ్ జాయిన్గా, ఈ కాలేజ్ బాగుంటారా, ఈ కాలేజ్ జాయిన్గా అని డొనేషన్స్ రూపంలో తీసుకొని విద్యార్థులను మోసగొల్పేటువంటి యాజమాన్యటువంటి ఈ రోజుల్లో సింగారపు యాగయ్య సార్ గారు ఒకటే ముచ్చట, మన బయోడేటా మన పిల్లలకు సంబంధించిన బయోడేటా ఏ కాలేజీ వాళ్ళకు ఇవ్వడం కుదరదు సార్.
ఉన్నది 6గురైనా 3గురైనా 1 ఎందుకంటే మనం ఈ కాలేజ్ బాగుందని చెప్తే వాడు ఒకవేళ వాడు సంబంధించినటువంటి కాలేజీలో జాయిన్ అయితే రేపు జరగబోయేటటువంటి పరిణామాలకు మనం బాధ్యులం కాదు. కాబట్టి ఈ విషయంలో సారు ఎంత గ్రేట్ అంటే ఎంత చెప్పినా కూడా తక్కువ. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా ఎంత క్లారిటీగా ఉంటారో ఈ విషయంలో కూడా ఆఫ్టర్ 10th అనే విషయం తర్వాత ఒకప్పుడు 18 గ్రూపులు ఉండేటట ఇంటర్మీడియట్లో, ఇవి కాస్త 4 గ్రూపులకు అయినాయి. ఇప్పుడు కేవలం 2 గ్రూపులకు అయినాయి. ఒకటి ఎంపీసీ, రెండవది బైపీసీ. 26 జనవరి 2026 మొన్న ఒక 4 రోజుల క్రితం జనవరిలో ఈనాడు పేపర్లో మెయిన్ పేజీలో అద్భుతమైనటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఇచ్చినటువంటి వారి మాటల్లో అంతరంగం ఏంటంటే ఇంటర్మీడియట్లో వేసేటువంటి స్టెప్పు మీరు జీవితానికే పునాది. 10th క్లాస్ వరకు అందరూ చదువుతారు, అందరికీ మార్కులు వస్తాయి, కానీ మీరు ఇంటర్మీడియట్లో వేసేటువంటి స్టెప్పు అత్యద్భుతంగా ఉండాలి. అది ఏ విధంగా ఉండాలంటే ఒక చదువుల్లోనే కాకుండా మీ నాలెడ్జ్కి సంబంధించి ఇప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీకు తెలుసో తెలియదో ఐఐటి అనగానే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన పల్లెటూరి వాతావరణం చూసేటటువంటి విద్యార్థి మాత్రమే అద్భుతమైన మేధస్సును కలిగి ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నేను 2015 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ 2వ సంవత్సరం చదువుకున్నప్పుడు పాకెట్ మనీ కొరకు నారాయణ కాలేజీలో ట్యూటర్గా జాయిన్ అయినాం. జస్ట్ 5 to 7, ఈవినింగ్ 5 to 7. ఆ 2 గంటలు విద్యార్థులకు డౌట్స్ క్లారిఫై చేయాలి ఫిజిక్స్లో. ఒక నారాయణ కాలేజీ లెక్చరర్, సీనియర్ లెక్చరరు నాతో ఒక మాట అన్నాడు, సార్ వేస్ట్ సార్ ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు, పిల్లలకు 100% వస్తుంది కానీ నాలెడ్జ్ మాత్రం 0 సార్. ఎందుకు సార్ అన్నీ అన్న. మా వానికి ఒకసారి 20 రూపాయలు నోటు ఇచ్చిన సార్. నోటు ఇచ్చి కోడిగుడ్లు తెమ్మన్నా. ఎన్ని తెమ్మన్నా? కోడిగుడ్లు 3 కోడిగుడ్లు తెమ్మన్నా. వాడు 3 కోడిగుడ్లు పడుకొని వచ్చిండు అంతే. మిగిలిన 2 రూపాయలు అయ్యారు అంటే నువ్వు కోడిగుడ్లు తెమ్మన్నావు కదా, నేను కోడిగుడ్డే తెచ్చిన. అంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఎంతటి దుర్భర వ్యవస్థ ఉందో మీరు ఒకసారి ఈ విషయంలో తెలుసుకోవాలి. ఇప్పుడు పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ నుండి మొదలు పెడితే వరంగల్ వరకు మనకు కేవలం ప్రతి ఒక్క స్కూల్లో తెలుగు నుంచి సోషల్ వరకు మాత్రం చెప్తారు. కానీ ఐఐటి, నీట్, ఒలింపియాడ్ అనేటువంటి విద్యా వ్యవస్థ ఎక్కడ లేదు పల్లెటూరు వాతావరణంలో. కానీ సారు సింగరపు యాకయ్య గారు కేవలం మీకు వచ్చేటువంటి పుస్తకాలు కూడా ఆ ఎక్కువ మోతాదులో పైసలు తీసుకోలేదు, వాటిని బోధించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ 10th తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏం బోధించినాం, ఏం నేర్చుకున్నాం, తెలుగు నుంచి సోషల్ వరకు అవి నేర్చుకొని నాకు జరిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాను. కొద్దిగా కాలు నొప్పి ఉన్నది. అయితే ఇక్కడ మనము సార్ గారు చెప్పినటువంటి విషయాలు, సింగరపు యాకయ్య గారు సార్ చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే ప్రతి ఒక్క విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటి అందాలి సార్. వాడు అర్థమవుతుందా, అర్థమవుతలేదా, ఫిజిక్స్ అర్థమవుతుందా, కెమిస్ట్రీ అర్థమవుతుందా, మ్యాథ్స్ అర్థమవుతుందా సార్. రఘు సార్ క్లాసులో 30 మంది ఉంటే ఒక విద్యార్థి నేర్చుకున్నా చాలు నాకు, వాడు ఫ్యూచర్లో మన పేరు గుర్తుంచుకుంటాడు. అటువంటి ఎంతటి అద్భుతమైన అవకాశమో మీరు ఇప్పటికైనా సమయం మించకపోయింది ఏం లేదు. మరొకసారి చెప్తున్నా, నేను 6 నుండి 9వ తరగతి చదివేటువంటి విద్యార్థులు కంపల్సరీగా మీరు స్టేట్ సిలబస్తో పాటు ఐఐటి మీద కూడా కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. వీటికి పెట్టే పైసలు మీరు నారాయణ శ్రీ చైతన్యలో జాయిన్ అయితే మీరు
అక్షర హై స్కూల్లో నర్సరీ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు చదివేటువంటి ఫీజులో ఎంత ఫీజు అని చెల్లిస్తారో ఒక సంవత్సరానికి అంత ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా కంపల్సరీగా ఐఐటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 10th క్లాస్ విద్యార్థుల గురించి చెప్పాలంటే కీర్తన కాంచి మొదలు పెడితే రెహమాన్ వరకు 6 విద్యార్థులు మెరికల్ లాంటి విద్యార్థులు వీళ్ళంతా. ఇక్కడ నాకు చిన్న ఒక అంశాన్ని ఉటంకిస్తున్నాను నేను. ఏంటంటే సత్యేంద్రనాథ్ బోస్ అనేటువంటి భౌతిక శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి భౌతిక శాస్త్రవేత్త. మన ఫిజిక్స్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజాక్ న్యూటన్ లాంటి వారి తరానికి వాళ్ళతో పోటీ పడగలిగినటువంటి వ్యక్తి ఉన్నాడంటే అప్పట్లో సత్యేంద్రనాథ్ బోస్. ఆ సత్యేంద్రనాథ్ బోసు 180 కిలోమీటర్లు లండన్లో ప్రయాణించి 3 స్టూడెంట్స్కి మాత్రమే ఆయన చదువు చెప్పి వచ్చాడట. మిగిలిన సహచర వాళ్ళ లెక్చర్స్ అనేట, సార్ ఒక 3 స్టూడెంట్స్ కొరకు మీ జీవితాన్ని ఎందుకు సార్ గంట 180 కిలోమీటర్లు పోతారంటే ఆ 3 కాదు వ్యక్తులు వాళ్ళు 30 మంది అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే సత్యేంద్రనాథ్ బోస్ ఎస్ఎన్ బోసీనే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనేటువంటి, అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్తో సంబంధించి ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక ప్రయోగము. అది భౌతిక శాస్త్రంలోనే పెద్ద ప్రయోగం, అద్భుతమైన ప్రయోగం. దాన్నే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు. ఆ ఐన్స్టీన్ బోస్ ఐన్స్టీన్ ఆ సందర్భానికి సంబంధించి ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించి కూడా నోబెల్ ప్రైజ్ పాపం నామినేట్ అయిన కానీ గెలుచుకోలేకపోయాడు. కానీ ఆ 3 విద్యార్థులకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు బోధించేటువంటి ఉపాధ్యాయుడు ఎంత చదువుకున్నా వాళ్ళు సార్ మాకు సార్ చెప్పేటటువంటి సార్ బాగా చెప్తారు కానీ జాబ్ రాలి ఏం సంబంధం అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏమంటారు, కొండంత చదువున్నా కూడా ఆవగించేంత అదృష్టం ఉండాలంటారు. మా అదృష్టం లేకపోయి కొందరు అట్లే మిగిలిపోయి ఉండొచ్చు. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి అశోక్ రెడ్డి సార్ మ్యాథమెటిక్స్లో అద్భుతంగా బోధించగలడు. అటువంటి వ్యక్తులు మీకు ఉన్నటువంటి తెలుగు సార్ ఉపేంద్ర సార్ అయితే, సోషల్ అశోక్ సార్ అయితే, అశోక్ సార్ నేను ఇద్దరు కలిసి జూనియర్ కాలేజీలో మేము పనిచేసేటటువంటి రోజుల్లో అశోక్ సారు కామర్స్ చెప్పేది, ఎకనామిక్స్ రెండు సబ్జెక్ట్ అద్భుతంగా బోధించేసారు. కాలేజీకి వస్తానంటే కామర్స్ విద్యార్థులకు అయితే, సిఈసి విద్యార్థులకు అయితే ఒక రకంగా భయపడేది సార్ని చూసి. ఆ చెంత ఆజానుభావుడు ఎడగొడతారు అని భయపడేది. సబ్జెక్ట్ కూడా ఆ విధంగా బోధించేది. అంటే మీకు ఇక్కడ ఏం చెప్తానంటే తెలుగు నుంచి సోషల్ వరకు ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి స్టాఫ్ అద్భుతమైనటువంటి స్టాఫ్. 9th క్లాస్ విద్యార్థులు కూడా ఇటువంటి అవకాశాన్ని మీరు అసలే దుర్వినియోగపరచకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు 10th క్లాస్ కాబట్టి ఏ డౌట్ ఉన్నా కూడా ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చి మీరు 1-2 సార్లు నేర్చుకోవాల్సిందిగా కోరుచుంటూ, ఇంకో విధంగా హిందీ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ తిరునగర్ శ్రీధర్ సార్ గారు ఉన్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఏజ్ కూడా మనది కాదు. అంత అద్భుతమైనటువంటి అనుభవం. హిందీ పాఠ్యాంశంలో పాఠం పేరు చెప్తే డైరెక్ట్ పాఠం చెప్తాడు సారు వితౌట్ బుక్. అంత అద్భుతమైనటువంటివి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు. నెక్స్ట్ ఇంగ్లీష్ మేడం మానస మేడం అద్భుతంగా మాట్లాడితే అద్భుతంగా సబ్జెక్ట్ చెప్తుంది. మ్యాథమెటిక్స్ అశోక్ రెడ్డి సార్, ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ యువకుడు ఉత్సాహవంతుడు మురళి సార్. ఇట్లా మీకు అందుకని 9th క్లాస్ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ సమ్మర్లో 10వ తరగతికి సంబంధించి పుస్తకాలను ఒకసారి మీరు చదువుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ మీరు అకాడమిక్ ఇయర్ రాగానే సారీ మాకు అర్థం కాలేదు దీన్ని మేము పాయింట్అవుట్ చేసినాం అని మీరు నేర్చుకోండి. ఇప్పుడు సింగారపు యాకేష్ సార్ గారు మాకు పెట్టేటువంటి అంటే ఒక విషయం ఏంటంటే టార్గెట్ ఏంటంటే మనకు జిల్లా స్థాయిలో ఫస్ట్ ఉండాలంటారు కానీ అన్నాడు సారు. ఈసారి జిల్లా స్థాయిలో ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి 9th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్కి వచ్చిన తర్వాత అక్షర హై స్కూల్ 2027 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ఉందనేటువంటి విషయాన్ని సగర్వంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఉన్నటువంటి 9th క్లాస్ విద్యార్థులు అద్భుతమైనటువంటి విద్యార్థులు ఏ ఒక్క సబ్జెక్టులో కూడా కనీసం ఇప్పుడు తొరూరుతో విద్యార్థులను పోల్చినా కూడా అశోక్ రెడ్డి సార్ ఇప్పుడు తొరూరులో బోధిస్తాడు. సార్ అంటాడు మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి నాలెడ్జ్ అక్కడ లేదు సార్ అంటాడు. అంటే ఎంత గొప్పగా అవుతారో మీరు తెలిసిపోతుంది. కాబట్టి 9th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళంటే అందరు చదువు అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఇంకో 2 రోజులు అయితే ఎగ్జామ్స్ రాస్తారు, ప్రీ ఫైనల్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళ పరీక్షలో నిమగ్నం అవుతారు. కానీ 9th క్లాస్ విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టైం పాస్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ఒక ప్రణాళికను ఇప్పుడే ముందుగా అలవర్చుకొని దాని టైం ప్రకారం మెయింటైన్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి సింగారపు యాకయ్య గారికి మరియు శ్రీధర్ సార్ గారికి, భవానీ యాకయ్య గారి సార్ గారికి మరియు మిగిలిన నా బృందం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.